వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారతదేశంలో మనం టీ తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా, ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనకి ముందుగా గుర్తుకు వచ్చేది డిజిటల్ పేమెంట్స్. మన దేశంలో ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్స్ డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లను శాసిస్తున్నాయి. ప్రపంచానికి ఇండియా డిజిటల్ లావాదేవీల్లో ఆదర్శంగా నిలుస్తుంది. అయితే ఈ $1 బిలియన్ మార్కెట్లోకి ఇప్పుడు ఒక అతిపెద్ద టెక్ దిగ్గజం అడుగు పెట్టబోతుంది. అది మరేదో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన యాపిల్ పే. గత కొన్నేళ్లుగా యాపిల్ పే ఇండియాలోకి వస్తుంది అని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ తాజా నివేదికల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నాటికి యాపిల్ పే అధికారికంగా భారత్లో లాంచ్ కాబోతున్నట్లు బలమైన సమాచారం అందుతుంది. అసలు ఈ యాపిల్ పే ఎలా పనిచేస్తుంది? ఇందులో యూపీఐ ఉంటుందా? దీనివల్ల కస్టమర్లకు ఏమైనా అదనపు ఛార్జీలు పడతాయా? ఈ అప్డేట్స్ అన్ని తెలుసుకుందాం పదండి. యాపిల్ సంస్థ భారతీయ మార్కెట్ పై ఇప్పుడు చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఐఫోన్ల సెల్ ఫోన్స్ ఇండియాలో విపరీతంగా పెరుగుతూ ఉండటంతో తమ ఎకో సిస్టమ్ ను ఇక్కడ పూర్తిగా తీసుకురావాలని యాపిల్ భావిస్తుంది. ఇందులో భాగంగానే యాపిల్ పే సర్వీస్ ను ఈ ఏడాది అక్టోబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావచ్చని మార్కెట్ వర్గాలు సమాచారం. ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పైన్ ల్యాబ్స్ సీఈఓ అమరీష్ రావు కూడా ఇటీవల ఒక కీలక వ్యాఖ్య చేశారు. 2026 చివరి నాటికి యాపిల్ పే భారత్లోకి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే లాంచ్ డేట్, ఫ్యూచర్లు, అందుబాటులో ఉండే సేవలపై యాపిల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. భారత్లో ఈ పేమెంట్ సిస్టమ్స్ ను ప్రారంభించే ప్రక్రియలో భాగంగా కంపెనీ ఇప్పటికే టాప్ ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకులలో సీరియస్ గా చర్చలు నడుపుతుంది. యాపిల్ పే వస్తే మనకేంటి లాభం? ఇది ఎలా పనిచేస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు. తొలి దశలో వీసా, మాస్టర్ కార్డ్ నెట్వర్క్లను చెందిన క్రెడిట్ కార్డులకు మాత్రమే యాపిల్ పే సపోర్ట్ లభించే అవకాశం ఉంది. యూజర్లు తమకు అర్హత ఉన్న క్రెడిట్ కార్డులను తమ ఐఫోన్ లేదా ఐప్యాడ్లలో యాపిల్ వాలెట్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత షాపింగ్ మాల్స్ లేదా సూపర్ మార్కెట్స్ లో ఉన్న పాయింట్ ఆఫ్ సెల్ మిషన్స్ వద్ద జస్ట్ ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా, అంటే ఎన్ఎఫ్సి ఫీచర్స్ ద్వారా సెకండ్ల వ్యవధిలో కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ చేయవచ్చు. అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మనలో చాలా మంది ఆశించే యూపీఐ పేమెంట్ సర్వీస్ లో ప్రారంభ దశలో యాపిల్ పేలో అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఎందుకంటే భారత్ లో యూపీఐ ఆధారిత సేవలను అందించాలంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి పక్కాగా అనుమతి కావాలి. అలాగే ఒక స్పాన్సర్ బ్యాంక్ కూడా అవసరం. ఈ ప్రాసెస్ కాస్త టైం టేకింగ్ కాబట్టి తొలుత కేవలం క్రెడిట్ కార్డు బేస్డ్ ట్యాప్ అండ్ పే సర్వీస్లకే యాపిల్ పరిమితం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. యాపిల్ లాంటి కంపెనీ ఏదైనా సర్వీస్ ఫ్రీగా ఇస్తుందా అంటే ఖచ్చితంగా లాభం లేకుండా ఏ పని చేయదు. యాపిల్ పే ద్వారా జరిగే ప్రతి లావాదేవీపై బ్యాంకుల నుంచి 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల ఫీజును యాపిల్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే మన ఇండియన్ బ్యాంకులు మాత్రం దీని 10 బేసిస్ పాయింట్లకే పరిమితం చేయాలని బేర్సారాలు ఆడుతున్నాయట. మరి ఫీజు భారం కస్టమర్ల మీద పడుతుందా అంటే లేదు. కస్టమర్లు గాని, మర్చెంట్స్ గాని ఈ యాపిల్ పే వాడినందుకు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కస్టమర్ క్రెడిట్ కార్డు వాడినప్పుడు బ్యాంకులకు లభించే ఇంటర్చేంజ్ ఆదాయం నుంచే యాపిల్ తన వాటాను తీసుకుంటుంది. ఈ విధంగానే ప్రస్తుతం బ్యాంకులు, యాపిల్ మధ్య ఒప్పందాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇండియాలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించే విధానం విపరీతంగా వాడుకలో ఉంది. కానీ అదే సమయంలో క్రెడిట్ కార్డుల వినియోగం కూడా తక్కువేమీ కాదు. ప్రతి ఏడాది దేశంలో క్రెడిట్ కార్డు లావాదేవీలు 10 నుంచి 15% మేర పెరుగుతున్నాయి. యాపిల్ పే ఎంట్రీ ఇస్తే ప్రధానంగా ప్రీమియం క్రెడిట్ కార్డు మార్కెట్ పై అతిపెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఐఫోన్ వాడే యూజర్లు దాదాపు ప్రీమియం కస్టమర్లే ఉంటారు. వాళ్ళు కార్డ్ స్వైప్ చేయడం కంటే తమ ఐఫోన్ ద్వారా స్టైలిష్ గా, సెక్యూర్ గా పేమెంట్స్ చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. కాబట్టి ఈ సెగ్మెంట్ లో యాపిల్ పే అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉంది. మొత్తానికి 2026 చివరి కల్లా యాపిల్ పే ఇండియాలో రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతుంది. అయితే ఫైనల్ డెసిషన్, లాంచ్ తేదీ, ఫీచర్స్ పై క్లారిటీ రావాలంటే యాపిల్ అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం వేచి చూడాల్సిందే.